తదుపరి తులారాశి. తులారాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. విలువైన వాహనాలు, వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. పలుకుబడి కూడా తులారాశి వారికి పెరుగుతుంది. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. మంచి లాభాలు కూడా వీరి చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అనుకోని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కూడా కుటుంబంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరితో చేస్తున్నారో వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపును కూడా ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలోచనలన్నీ కూడా ఈ రాశి వారు అమలు చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి అరుదైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు క్రమేపీ తీరుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మహిళలు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన రుణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో అకస్మాత్తుగా వీరికి కలహాలు ఏర్పడతాయి. కావున జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు ధనురాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పట్ల ఈరోజు ధనురాశి వారు ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక ధనురాశి వారికి ఇవాళ కసుచ రంగు పసుపు రంగు మరియు నలుపు రంగు పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువర్గం వారితో అకారణంగా వైరం కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. రావాల్సిన బాకీలు సమయానికి చేతికి అందకపోవడం చేత మకర రాశి వారు ఇబ్బంది పడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఇక సినీ, టీవీ కళాకారులు నిర్ణయాల్లో తొందరపడరాదు. విద్యార్థుల కృషి కూడా ఈరోజు ఫలించదు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఇవాళ కసుచ రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. బంధువులు, స్నేహితుల నుంచి సహాయాన్ని కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఆస్తి వ్యవహారంలో చికాకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. భూగృహ యోగ సూచనలు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని ఈరోజు కుంభరాశి వారు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈరోజు అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, మంచి అవకాశాలు కూడా దగ్గరకు వస్తాయి.